నమస్తే. మనం చాలాసార్లు చూసాం, మన దేశ పౌరులుగా ఉంటూనే పాకిస్తాన్కి గూఢచర్యం చేసేటువంటి వ్యక్తుల్ని, ఇంటి దొంగల్ని మనం చాలాసార్లు మన పోలీసులు గుర్తించారు, అరెస్ట్ కూడా చేశారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే వీళ్ళని మనం ఇంటి దొంగలు అనొచ్చు, లేదా ఇంకా తీవ్రంగా అనాలంటే దేశద్రోహులను కూడా అనొచ్చు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పరాయి దేశానికి, శత్రు దేశానికి ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సీక్రెట్స్ని లేదా ఇక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని చేరవేయడము, పాకిస్తాన్ ఐఎస్ఐకి కానీ లేదంటే పాకిస్తాన్ మిలిటరీకి కానీ చేరవేసేటువంటి కుట్రలు చేస్తున్నారు చాలామంది. ఇలాంటి తరహా సంఘటన తాజాగా ఒకటి జైసల్మేర్లో జరిగింది. డిఆర్డిఓ గెస్ట్ హౌస్ మేనేజర్గా అతను పనిచేస్తున్నాడు. మహేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. రీసెంట్ టైమ్స్లో కూడా గత నెల 2 నెలల ముందు కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. సో పాకిస్తాన్ ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని తన అవసరాలకి, తన గూఢచర్యానికి ఎలా వాడుకుంటోంది అనేది ఈ యొక్క సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా తెలివిగా ఉపయోగించుకుంటాం. సో ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే సార్. నమస్తే. మనము ఇతను మహేంద్ర ప్రసాద్ సార్ డిఆర్డిఓలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తున్నాడు. కానీ అతను చేసే పని మాత్రం చాలా ప్రమాదకరమైన, చాలా సెన్సిటివ్ డిఫెన్స్ సీక్రెట్స్ని అక్కడికి చేరవేస్తున్నాడు. ఆధారాలతో సహా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది సార్, ఇంతకుముందు పంజాబ్లో దేవేందర్ అనేటువంటి ఒక జవాన్ కూడా అరెస్ట్ చేశారు, సేమ్ ఇలాంటి కారణంతోనే. అండ్ అంతకంటే ముందు గురుప్రీత్ సింగ్, ఒక మాజీ సైనికుడు, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంటి దొంగలను పట్టుకోవడం చాలా కష్టం అంటారు సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇక్కడే ఉంటున్నారు మన దేశ పౌరులే, అందులో ఒక డిఫెన్స్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా, డిఆర్డిఓ లాంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడితే ఎలా వీళ్ళందరినీ ఎలా గుర్తించాలి? ఇది పాకిస్తాన్ ఏంటంటే ఎప్పటి నుంచో మన మీద నిఘా పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో డీప్గా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు వేరియస్ సోర్సెస్ అంటా ఉన్నాం. ఆ సోర్సెస్ తర్వాత వీళ్ళందరినీ ఆర్గనైజ్డ్ సెటప్ కింద చేసుకున్నారు. మనకేమవుతుందంటే మనం ఒక డెమోక్రటిక్ దేశం, తర్వాత మన కల్చర్ ఏంటంటే ప్రతి వాళ్ళని నమ్మేస్తాం. అలాగే బ్రిటిష్ వాళ్ళ అప్పర్ స్టిప్ లిప్ అంటారు. వాళ్ళు మాట్లాడినా కానీ పొడిగా ఏదో కావాల్సినంతే మాట్లాడతారు. మనం ట్రైన్ ఎక్కితే చాలు పక్కన వాళ్ళతోటి ఏదో సంభాషణలో దిగాలని చూస్తాం. అలాగే ఏరోప్లేన్లో కానీ బస్సులో కానీ ఎక్కడైతే సంభాషణలో దిగిపోతాం. ఏదైనా పెళ్లికి కానీ ఏదైనా సందర్భంలో మీటింగ్కి వెళ్ళినా కానీ ఎవరినో ఒకరు కలిసి ఏదో ఒకటి మాట్లాడేస్తాం. అది ఇన్నటువంటిట్లీ మన కల్చర్లో ఉంది. సో సెక్యూరిటీ కాన్షియస్ మనకి చాలా తక్కువ ఉంటుంది. ఇన్నటువంటిట్లీ లీక్ చేస్తున్నాం ఏమో తెలియకుండా మాట్లాడారు. కానీ వీళ్ళు సామాన్య పౌరులు కాదు కదా సార్. ఇప్పుడు డిఆర్డిఓలో పనిచేస్తున్నాడు అతను ఇంత అమాయకుడనైతే నేను అనుకోవట్లా, ఈజీగా అంత సులభంగా ఏమార్చేయడానికి. అండ్ ఈవెన్ ఇందాక నేను చెప్పిన దేవేంద్ర అనేటువంటి వాడు, అతను సైనికుడు, జవాన్, అతను కూడా ఇలాంటి తప్పు చేశాడు. సో మీరు అనేది ఒక కాంటెక్స్ట్లో చెప్తున్నారు, కరెక్టే, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు వీళ్ళు సామాన్య పౌరులు కూడా కాదు, డిఫరెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఉంటుందండి. ఎప్పుడును ఇదేంటంటే వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు స్పెసిఫిక్గా ట్రైన్డ్ పీపుల్, ఎస్పెషల్లీ పాక్ ఎంబసీ మొత్తం అటువంటి స్టాఫ్ తోటి నిండి ఉంటుందండి. వాళ్ళు స్పాట్ చేస్తూ ఉంటారు పొటెన్షియల్ టార్గెట్స్ ఎవరు అన్నది వాళ్ళు స్పాట్ చేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా క్రీపింగ్ చేస్తారు, వీళ్ళని ఎలాగ ఇరికించాలని. వీడికి ఏదో వీక్నెస్ కనుక్కుని, అంటే చిన్న సింపుల్గా చూస్తే కార్డ్స్ ఆడటం, లేకపోతే లిక్కర్, లేకపోతే పెళ్లి కాకపోవడం, లేకపోతే ఏదోటి అనుకున్నది దొరకపోవడం, లేకపోతే జాబ్ ప్రమోషన్ రాకపోవడం, ఇటువంటిది ఏదో పట్టుకుని వాళ్ళు హెల్ప్ చేయాలని చూసి అక్కడ ట్రాప్ చేయాలని చూస్తారు. బలహీనత లేదో అవసరం ఎవరికిందో గుర్తిస్తారు, చేస్తారు. ఇప్పుడు డిఆర్డిఓలో పనిచేస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఇక్కడికి సైంటిస్టులు వస్తారు, టెస్టులకి వేరు టెస్టులకు వస్తారు, అన్ని చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ మామూలుగా మిలిటరీ స్టాఫ్ కాదు, సివిలియన్ స్టాఫ్ అంటారు. వీళ్ళు మిలిటరీ యూనిఫామ్ వేసుకోరు, మిలిటరీ యాక్ట్ వీళ్ళకి పరిగణనలోకి రాదు. మామూలుగా వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టాలంటే సివిల్ కోర్టులో కేసు పెట్టాల్సిందే. అంటే ఏంటంటే చాలా టైం పడుతుంది, చాలా క్లిష్టమైన ప్రూఫ్ సేకరించాల్సి ఉంటుంది. అదే ఆర్మీలో అయితే కొంచెం ఈజీగా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు, తప్పించవచ్చు వేరే జాబ్, లోకల్ జడ్జిమెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ అక్కడ ఏంటంటే ఆర్మీలో ఏంటంటే ఎక్కువ అందరూ సెక్యూరిటీ కాన్షియస్ ఉంటారు, ఇక్కడ అందరూ కాకపోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే మెల్లగా ట్రాప్ చేస్తారండి. ట్రాప్ చేసిన తర్వాత ఆ ట్రాప్ చేయడంలో కేవలం మానిటరీ ప్రభావం వల్ల కూడా కాదు, వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తారంటే తర్వాత సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తారు. ఇంకప్పుడు మొత్తం లొంగిపోతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ చెప్తాను, 2008లో బాంబేలో జరిగిన అటాక్ లో
ఈ తాజ్మహల్ హోటల్, రైల్వే స్టేషన్, అక్కడి నుంచి దూరాలు, ట్యాక్సీ ఎలాగెళ్తుంది, దారి ఎలా కనిపిస్తుంది, అక్కడి నుంచి మళ్ళా స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగెళ్తుంది, అక్కడి నుంచి సహారా ఎయిర్పోర్ట్ ఎలాగెళ్తుంది, క్లియర్ కట్ వీడియోస్ తీశారు. హెడ్లే ఎవరు, ఒక అటు అమెరికన్ కాదు, అటు పాకిస్తానీ కాదు, రెండింటికి చెల్లిపోతాడు. ఆయన వైట్ కాబట్టి ఇండియాలో ఎవరు పాకిస్తానీ అని అనుమానం. ఆయన ఇండియాకి పంపించి తావూర్ రాణా ద్వారా ఆయనకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి మొత్తం ఆయన ఒక బాలీవుడ్ లో ఒక కీలకమైన వ్యక్తిని పరిచయం చేసుకుని ఆయనతోటి జిమ్ కి, హోటల్స్ కి తిరుగుతా ఏదో ఫ్రెండ్ లాగా అయిపోయి మొత్తం అతనితో పాటు కూర్చుని అన్ని వీడియోలు తీసి పాకిస్తాన్ పంపించడం జరిగింది. పాకిస్తాన్ లో ఎక్కడైతే పంపించడం జరిగిందో మనకి ఇంట్రాగేషన్ రిపోర్ట్ లో బయటకు వచ్చింది ఏంటంటే అక్కడ యాక్చువల్ గా సెటప్ సినిమా సెట్టింగ్ లా చేశారు. అంటే తాజ్మహల్ ఎలా ఉంటుంది, తాజ్మహల్ హోటల్ ఎలా ఉంటుంది, ఎన్ని అడుగులు వేస్తే రైట్ తిరిగితే ఎన్ని రూములు ఉంటాయి, ఎన్ని అంతస్తులు ఉంటాయి, ఎక్కడ ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, ఎక్కడ ఆఫ్ చేయాలి, అంత డీటెయిల్డ్ గా కొన్ని సంవత్సరాలు చేశారు. ఇదే పద్ధతిలో ఇది హై లెవెల్లో క్లారిటీ వచ్చింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా కార్గిల్లో మనం లెసన్స్ నేర్చుకున్నా కానీ మళ్ళీ 2008లో కూడా జర్నలిస్టులు కొంచెం తప్పు చేశారు. లైవ్ కవరేజ్ అలా అందరికీ లైవ్ కవరేజ్ ఇవ్వాలని దాన్ని కూడా పాకిస్తానీ వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చుని లక్వియా కూర్చుని డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు ఆపరేషన్స్. ఇది ఇలా ఉండగా బోర్డర్ ఏరియాస్ లో ఏమైనాయి అంటే లాస్ట్ 30-40 years లో 20 కాదు, 60 కాదు, 100x మద్రసాలు వచ్చేసినాయి. అలాగే మద్రసాస్ తో పాటు చిన్న చిన్న దర్గాలు రోడ్డు సైడ్ ఎక్కడైతే బెండ్ ఉంటుందో, ఎక్కడైతే స్లో అవ్వాలో వెహికల్స్, ఎక్కడైతే రైల్వే ట్రాక్స్ జంక్షన్స్ ఉంటాయో అంటే కాన్వాయ్స్ ఆగిపోతాయో, మిలిటరీ మూవ్మెంట్ జరుగుతుందో, ఎక్కడైతే పెద్ద డాబాలు ఉంటాయో అంటే భోజనాలు మిలిటరీ వాళ్ళకి ఏంటంటే లంగర్లో ఇచ్చింది డబ్బా ప్యాకెట్ ఉంటుంది కానీ అది చల్లగా ఉంటుంది కాబట్టి తినాలనిపించదు. అదే బయట అక్కడ వేడివేడి చికెన్ రైస్ దొరుకుతుంది. సో అక్కడ డాబా దగ్గర ఇది పెట్టుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు. విపరీతంగా పెద్ద స్టడీ అయింది. నేపాల్ బోర్డర్లోను, ఇటు వెస్టర్న్ బోర్డర్లోను విపరీతంగా వచ్చింది ఇవన్నీ. వీళ్ళందరూ ఏంటంటే ఎలాగోలా మనిషిని ట్రాప్ చేయాలని చూస్తారు. ట్రాప్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏమైంది, ట్రావెల్ బ్లాగ్ అని చేస్తున్నారు. ఆ ట్రావెల్ బ్లాగ్ లో మీకు జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి సెక్యూరిటీ ఎలా ఉందన్నది క్లియర్ గా వీడియోలో తెలిసిపోతుంది. అదే కదా మన కొద్ది రోజుల కిందట జ్యోతి మల్హోత్రా కేసులో చూస్తే ప్రియాంక వారణాసి 4 సార్లు పంపించారు. ఎందుకంటే వారణాసి టార్గెట్, ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ, తర్వాత హిందువులకి అత్యంత పవిత్రమైన దేవాలయం. అలాగే మథుర చేసుంటారు, అలాగే ఢిల్లీలో చాణక్యపురి ఏరియా మొత్తం చేస్తుంటారు. ఇటువంటి ఏరియాస్ అన్ని కీలకమైన ఏరియాస్ అన్ని ఎప్పటి నుంచో డేటాబేస్ తయారు చేసుకుని ఉంటారు. ఇంకా చూస్తే హైదరాబాద్ లో కూడా ఇటువంటి చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి మిసైల్స్ ఇవన్నీ తయారు చేసే చాలా యూనిట్స్ ఉన్నాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, ఈఆర్డిఓ, ఇటువంటి మెదక్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, అలాగే చెన్నైలో ఫ్యాక్టరీ, తర్వాత కలకత్తాలో ఫ్యాక్టరీస్, ఇవన్నీ కవర్ చేస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రతిదీ అటెంప్ట్ చేస్తారు. ఒక లోకల్ లీడర్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వేరు వాళ్ళకి, అంటే దీన్ని వేరు వాళ్ళకి ఎవరో తెలియదు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్, అంటే వాళ్ళతో పాటు ఆపరేట్ చేస్తున్నవారు ఎవరో వీళ్ళకి తెలియకుండా ఒక కంట్రోల్ మెకానిజం తోటి వాళ్ళ చేత చిన్న అటెంప్ట్లు చేస్తారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే మీ ఎన్హెచ్ టీవీలోకి ఆఫీస్లోకి వెళ్ళాలంటే 2వ అంతస్తులో దిగాల, 3వ అంతస్తులో దిగాల, అక్కడ లోపలికి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎవరైనా అడుగుతారా, అంతవరకు డీటెయిల్స్ లోకి చెక్అప్ చేస్తారు, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో. ఇటువంటి చేసి డేటా ఫైల్ పెట్టుకుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అమృత్సర్ టోల్ గేట్ తీసుకోండి, మన నేషనల్ హైవే. అది ఆర్మీ వెహికల్స్ అన్ని వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఫాస్టర్ రూట్, క్విక్కర్ రూట్. సో టోల్ గేట్ దగ్గర ఉన్న వాడికి మొత్తం ఆర్మీ వెహికల్స్ ఎన్ని పాస్ అయినాయో అన్ని తెలిసిపోతాయి. సో టోల్ గేట్ లో ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాడిని పట్టు. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి తెలుస్తుంది ఎంత వాటర్ సప్లై, సారీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత వాటర్ రవి నదిలో వదులుతున్నారు, బియాస్ నదిలో వదులుతున్నారు, అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఇందస్ నది మీద ఎక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు, ఇవన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ వస్తాయి. సో వీళ్ళు కూడా కల్టివేట్ చేసుకుంటారు. అదేంటంటే ఒకసారి జర్నలిస్ట్ రూపంలో కూడా వెళ్ళొచ్చు, ఒకసారి జస్ట్ నా పొలం ఏదో మీరు ఎక్వైర్ చేస్తున్నారు, నాకు కంపెన్సేషన్ సరిగ్గా రాలేదు, అటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. వేరియస్ టెక్నిక్స్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫోటో కాపీస్ తీసుకుని వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్, బహుశా జ్యోతి మల్హోత్రా కేసులో మీడియాలో వచ్చిన ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆవిడ హ్యాండ్లర్ ఉన్నారో హ్యాండ్లర్ తోటి ప్రేమలో పడింది. ఆ ప్రేమలో పడి ఆయన పెళ్లి చేసుకుంటానని, ఆయన ఆల్రెడీ వివాహితుడు అయినా కానీ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసిన తర్వాత రిచ్ లైఫ్, అంటే నేను ప్రపంచం అంతా తిరగచ్చు, నాకు ఫ్రీ ఇండోనేషియా టికెట్లు వస్తాయి, ఇండోనేషియా ట్రిప్ వస్తుంది, పాకిస్తాన్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, నేను ఎవరిని రికమెండ్ చేసినా వాళ్ళకి వెంటనే వీసా వచ్చేస్తుంది,
అది కూడా ఒక పవర్. రకరకాల ప్రలోభాలు పెట్టి మొత్తానికి అలాంటి వాళ్ళని ట్రాప్లో ఇరికిస్తారు. జ్యోతి మల్హోత్రా కానీ, ప్రియాంక సేనాపతి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ, ఇందులో విద్యార్థులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, మీరు అన్నట్టుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ ట్రాప్లో దించుతోంది. అయితే సార్, రీసెంట్గా వస్తున్నటువంటి స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం సార్. ఈవెన్ వరుసగా ముందేమో ఆసిమ్ మునీర్ మాట్లాడాడు, అక్కడి నుంచి న్యూక్లియర్ అటాక్, న్యూక్లియర్ థ్రెట్స్, మా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ చూసుకోండి అని చెప్పి తను అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత బిలావల్ భుట్టో మాట్లాడాడు. రీసెంట్గా షహబాజ్ షరీఫ్ కూడా మాట్లాడాడు, ఒక ఇంచు కూడా మా దగ్గర నుంచి పోతే మీ ఊరుకునేది లేదని చెప్తూ భారత్ను ఉద్దేశించి వరుసగా ఒక చాలా ప్లాన్డ్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. వరుసగా ముగ్గురు, ప్రైమ్ మినిస్టరు, ఆర్మీ చీఫ్, మాజీ మంత్రి, ఈ ముగ్గురు స్టేట్మెంట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే పాకిస్తాన్ సంథింగ్ ఏదైనా చేయబోతోందా వెరీ సూన్, ఆర్ మేబీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? 100% చేస్తుంది. కాకపోతే వాళ్ళకి ఒకటే భయం పట్టుకుంది, ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది. తర్వాత మనం చాలా క్లారిటీ ఇచ్చాం, ఏదైనా ఉగ్రవాద చర్య భారత భూభాగం మీద జరిగితే అది పాకిస్తాన్ కవ్వింపు చర్య, యుద్ధ చర్య కింద లెక్కెట్టాం. సెకండ్ థింగ్, మనకు ఏం కావాలో పాకిస్తాన్ నుంచి ముందరికి వెళ్ళడానికి, అంటే శాంతికి ముందరికి వెళ్ళడానికి క్లారిటీ తోటి చెప్తాం. 2 విషయాలు. ఒకటి ఏంటంటే, పాకిస్తాన్లో ఉగ్రవాద చర్య సంస్థలన్నింటినీ మూసేయాలి, మనం ఇచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇండియాలో ట్రయల్. తర్వాత పిఓకే గురించి మాట్లాడదాం, ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారన్నది క్లారిటీ తోటి చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి విపరీతమైన ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది. సో ప్రస్తుతానికి క్యాంప్స్ అన్ని అంటే డెప్త్ లో ఉంచకుండా, బహావల్పూర్ అటువంటి సెన్సిటివ్ సిటీస్ లో ఉంచకుండా పిఓకేలోకి చిన్న చిన్న గ్రామాల్లోకి మార్చేశారు. తర్వాత ఎక్కువ స్ట్రెంత్, అంటే 40-50 కంటే ఎక్కువ పెంచకుండా చిన్న చిన్న క్యాంపులు చేయడం మొదలుపెట్టారు. అది ఏంటంటే, జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్, వెటనరీ హాస్పిటల్స్ ఉండే చోట ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఫైరింగ్ జరిగినా కానీ అందులో కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ క్లెయిమ్ చేసి, ఇండియా అనవసరంగా మమ్మల్ని హింసిస్తుంది, ప్రస్తుతం గాజాలో ఎలా జరుగుతుందో అలాగే వాళ్ళు చేయాలని చూస్తారు. కాకపోతే మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి 3 సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, కోర్ కమాండర్స్ అండ్ అబోవ్ హోల్డ్ చేసిన వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ISI చీఫ్ కూడా బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అక్కడ రోంగియా క్యాంప్స్, ఏదైతే బంగ్లాదేశ్ రోంగియా శరణార్థులకైతే చేసిందో క్యాంపు, ఆ క్యాంపుల్లో కొంతమందిని కలవడం జరిగింది. అది దాదాపు 3 రోజులు కలవడం జరిగింది. వీళ్ళు అంత సీనియర్గా వచ్చి గవర్నమెంట్ టు గవర్నమెంట్ టాక్ కాకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రోంగియాస్ గురించి మాట్లాడుతుంటే తప్పనిసరిగా ఏదో ప్లాన్ జరుగుతోంది. ఇందులో డినయబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ పెట్టుకుంటారండి. అంటే పాకిస్తాన్ మేం చేయలేదు, ఎవరో రోంగియాస్ చేశారు, లేకపోతే బంగ్లాదేశీస్ చేశారు, లేకపోతే మీ వాళ్లే చేశారు. ఎందుకంటే మన దేశంలో కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ బ్యాండ్ అయినా కానీ PFI ఇటువంటి సంస్థలు ఉపయోగించుకుంటారు, వాళ్ళు చేశారని చెప్తారు. ఏదైనా కూడా రావు గారు మీరు అన్నట్టుగా చాలా పాకిస్తాన్ మరో దుస్సాహసానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ వరుసగా వస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ, వరుసగా పట్టుబడుతున్నటువంటి ఇలాంటి దేశద్రోహులు అనండి, ఇంటి దొంగలు అనివ్వండి, ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ధన్యవాదాలు. మరి ఇలాంటి దేశద్రోహుల్ని, మన దేశ పౌరులుగా ఉంటూ పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని అరికట్టాలి, ఇలాంటి వాళ్ళని ముందుగానే గుర్తించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీరు మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే మా NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఇంకా మీరు కోరుకుంటున్నారో కూడా మాకు మీ కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి NHTV ఛానల్స్ని, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.